దేవునికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు బల్ల సహవాసానికి వెళుతూ ఉన్నాం. అంటే ప్రతి ఆదివారమున ఈ రీతిగా చేయటం అన్నది దేవునికి మహిమ, మనకు ఎంతగానో ఆశీర్వాదం. కాబట్టి ఈ సమయంలో కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనం. నీ వలన బలము నందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పబడిందండి? నీ వలన బలము పొందు మనుషులు ధన్యులు. ఎవరి వలన బలం? ఏం బలం? గుండెత్తి బలమా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం బలం కావాలి మనకు? ఆత్మీయ బలం. ఆత్మీయ బలం. కొంతమందికి ఆత్మీయ వరాలు ఉంటాయని ఘనంగా చెప్తూ ఉంటారు, కానీ ఆత్మీయ బలం, ఆత్మీయ బలం అన్నది చాలా అవసరం. కనుక మన ఆత్మీయ యాత్ర గురించి మాట్లాడుతూ, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు. నీ బలము నీ వలన బలం పొందేవారు ధన్యులు. రెండవదిగా యాత్ర చేయవారికి అవి ఎలా ఉన్నాయంటే అతి ప్రియములు. అంటే ఆధ్యాత్మిక యాత్ర. ఏంటండి? ఆధ్యాత్మిక యాత్ర. ప్రభువుని నమ్మాము, బ్యాప్టిజం తీసుకున్నాం, ఇలా ఉన్న మనము ఆత్మీయ యాత్ర. కనుక నీ బలము ఎట్లా వస్తుందండి? ఆయన బలము అనేక క్రమాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అంటే ప్రార్థన చేసుకోవటం, బైబిల్ చదువుకోవటం, మందిరానికి రావటం, ప్రభు బళ్ళాదంలో పాల్గొనటం, ఇవన్నీ కూడా. అందుకే దేవుని బిడ్డలు కొన్ని సందర్భాల్లో వారి ఆత్మీయత ద్వారానే లోకాన్ని జయించినటువంటి వారిని మనం చూస్తాం. వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. హిజ్కియా ఏమనలే, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. అంతే, 1,85,000 వాళ్ళంతా నాశనమైపోయారు. అంటే ఆత్మీయ బలం వల్ల. ఈ ఆత్మీయ బలాన్ని గురించి నీ వలన బలము పొందువారు ధన్యులు అని అన్నప్పుడు ఇది ఆధ్యాత్మిక విషయాలు చెప్పబడి ఉంది. ఈ బలం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళే బలం. ఈరోజు నా పైకి ఎగిరిపోవాలంటే ఏం కావాలి? ఫ్లైట్లో పైన తిరగాలంటే ఫ్లైట్ కావాలా కదా? ఫ్లైట్లో వెళ్ళాలా, పైన ఆకాశంలో వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలా. ప్రభు రాకడ దినాన ఎత్తపడాలా, దేవుని బిడ్డ ఎత్తపడాలంటే ఏ ఫ్లైట్ కావాలి? ఆత్మీయ బలం. దాని గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథం 40వ అధ్యాయం చివరి వచనంలో 2 వచనాలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలము పొందుదురు. ఏ బలం అంటే ఇది? నూతన బలం. అక్కడ బలము అన్నాడు, ఆ బలం పొందిన వారు ధన్యులు అన్నాడు. అది హార్లిక్స్ ద్వారా వచ్చేది కాదు, మటన్ ద్వారా వచ్చేది కాదు, చికెన్ ద్వారా వచ్చేది కాదు, ఫిష్ ద్వారా వచ్చేది కాదు. అలనాడు కొంతమంది యాత్రలో ఉన్నప్పుడు అది కూడా జ్ఞాపం చేస్తాను. వాళ్ళకు కొన్ని జ్ఞాపకం వచ్చాయంట. కీరకాయలు, దోసకాయలు, కీరాకులు, ఆకుకూరలు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయంట. ఎక్కడండి అది? 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లింది. చేపలు తిన్నారు, ఉల్లిగడ్డలు తిన్నారు, తెల్లగడ్డలు తిన్నారు.
కూరాకులు తిన్నారు, అవన్నీ మంచిదే కదా. బట్ దే ఆర్ సేవింగ్, వీఆర్ టైడ్, రెస్ట్లెస్, టైడ్ అయిపోయా. తిన్నారు కదా, అవి జ్ఞాపం చేసుకుంటున్నారు, అక్కడ తిన్నామని. ఇక్కడ అంతకంటే మంచిగా తిన్నారు, పరలోక మన్నని తిన్నారు. ఐగుప్తు విషయం జ్ఞాపం చేశారు, అక్కడ తిన్నారు. ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత ఇంకా మంచి ఆహారం తిన్నారు, పూరీలను, తర్వాత మన్నాను వారు తిన్నారు. అదేమంట, అలసిపోయారట. ఏమైనారండి? అలసిపోయారు. అందుకే ప్రభు అన్నాడు, ఆహారం తినేవాడు చచ్చిపోతాడు, కానీ ఆయన శరీరాన్ని రక్తాన్ని గురించి చెప్తూ ఆయన ఏమన్నాడు, ఈ ఆహారం తినేవారు నిరంతరము జీవిస్తారు. దేవునికి స్తోత్రం, నిరంతరము జీవిస్తారు. కనుకనే బలము పొందుతారు ధన్యులు, వారి యాత్ర దినాలు రమ్యముగా ఉంటాయి అన్నాడు. ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతూ ఇది ఎలాంటి బలము అంటే, మనం ఇక్కడ చదువుకున్నాం యెషయా గ్రంథం 40:31. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. ఇది 5 సిద్ధపడ్డారు, 5 సిద్ధపడ్డారు, డోర్ వేయబడింది, ఎత్తపడ్డారు. జ్ఞాపం చేసుకుందాం. అలుపు లేదు, అలసట లేదు, నూతన బలాన్ని పొందుతారు. అది ఆత్మీయ బలం, అంతరంగ పురుషుడు ఆత్మీయ బలం. 1 కొరింథీ 16:13 మీరు బలవంతులై ఉండి అన్నాడు. ఏమన్నాడండి? బలవంతులై ఉండు. ఆ చేపల ద్వారా, కెరాకుల ద్వారా, కొత్తిమీర ద్వారా, మన్నా ద్వారా వచ్చింది కాదు. అది ఆత్మీయ బలం అంటే దేవుని శక్తి, దేవుని ఆత్మీయ బలం. కనుకనే ప్రియులరా, ఇక్కడ అపోస్తలుల గ్రంథం 9:18 అక్కడ పౌలు గురించి మాట్లాడుతూ ఆయన లేచి బ్యాప్టిజం పొంది ఆ తర్వాత ఆహారం పుచ్చుకొని ఏమాడట, ఆయన బలపడెను అని లేఖనాలు చెప్తా ఉన్నాను. 9:18 పొరల వంటివి రాలగా, అతని కన్ను నుండి పొరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను, తర్వాత ఆహారం పుచ్చుకొని ఏమిటట, బలపడెను. ప్రేమలో బలపడాలి, సమాధానములో బలపడాలి, శత్రువులుగా ఎవరు ఉండకూడదు. దేవుని బిడ్డలు కలిసిమెలిసి ఉండాలి, ఐక్యత ఉండాలి. ఏమి లోకం శాశ్వతమా? పగా ద్వేషాలు ఎందుకండి? ఏమి ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? నేను ద్వేషించే వారిని, నేను హింసించే వారిని ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడే మనం ఆత్మీయ బలం పొందుతాం. ఆ వ్యక్తులం కాదు, నూతన వ్యక్తులం, నూతన బలము, నూతన వ్యక్తులం, ఆధ్యాత్మిక బలం. అందుకే యెహోవా వలన బలము పొందువారు ధన్యులు. అదంతా రావాలి అంటే ప్రార్థన, బైబిల్ పాఠాలు, ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థనలు, ఆదివారం క్రమంగా మందిరానికి రావటం, వాళ్ళ సహవాసంలో పాల్గొనటం, ఇవన్నీ కూడా క్రమాలు. జ్ఞాపం చేసుకున్నాను. కనుక ఒకసారి ఆలోచన చేసుకున్నాను, ఎట్లా ఉన్నాను ప్రభువులో నేను. నా పనుల విషయంలో కరెక్ట్గా ఉన్నాను, కానీ దేవుని సహవాసంలో కరెక్ట్గా ఉన్నాను, ప్రార్థన చేయడంలో కరెక్ట్గా ఉన్నాను, బైబిల్ చదవడంలో కరెక్ట్గా ఉన్నాను, క్రమంగా ఉన్నాను, మందిరానికి వచ్చే విషయంలో క్రమంగా ఉన్నాను, కానుకల విషయంలో క్రమంగా ఉన్నాను. ఏ విషయమైనా మనము దాతృత్వంలో క్రమంగా ఉన్నామా? అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నామా? దేవుని బిడ్డలో క్రమంగా ఉండాలి. ఆ తర్వాత రాదు, క్రమంగా ఉన్నామన్న రాదు. అక్కడ ఒక అతను కింద కాలుతూ, ఒకసారి అక్కడ పంపించండి, మా సహోదరులు ఉన్నారు, లాజర్ని పంపించండి అని. ప్రయోజనం లేదు. ఇక్కడ ఉన్నప్పుడే ఆధ్యాత్మికముగా ప్రభు సేవలో మనము ఉండిపోవాలి. ప్రభు సేవలో నేనైనా, మీరైనా, విశ్వాసులైనా, జాబ్ చేసేవారైనా, ఎవరైనా సేవకులుగా ఆయన ఆరాధన చేసే బిడ్డలుగా మనం ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆ విధంగా ఉండి ప్రభు బలిలో మనం పాలు పంపులు పొందుదాం.